అయ్యో ఇదెక్కడ మొగతానరా? కృష్ణాష్టమి రోజు ఈ ఊళ్ళో ఉట్టి కొట్టే మగాడే లేకపోతే నాకు సిగ్గేస్తాంది. నా పెళ్ళైన కొత్తలు చీర మోకాల దాకా కచ్చా కట్టి ఉట్టెట్టుకు లాగుతా అంటే మా ఆయన పంచి ఎగ్గట్టి ఎగిరొక్క దెబ్బ వేస్తే పీడత బొళ్ళును పగిలిపోయేది. మీరు ఉన్నారు ఎందుకు సవర్ సచ్చినాళ్ళు? అమోనియా తిండి తిని చచ్చుపడిపోయారు. చూస్తాను మీలో ఎవరైనా కొడితే సరే, లేకపోతే నేనే ఉట్టి కొట్టి మీకు గుళ్ళు పట్టిస్తాను. ఎవరైనా కొట్టే మగాడు ఉన్నారా? ఓహో ఏంటా? నేను మీదకొస్తే మీరు కిందకి, నేను కిందకొస్తే మీరు మీదకి. ఇలా అయితే కుదరదు గాని మీ ఒంట్లో సత్తా అంతా ఓ చోట కూడగట్టుకుని ఒక్క లాగు లాగండి. ఒకే దెబ్బకి పీడత పగిలిపోద్దా? బద్దలైపోద్ది. పిల్లలు చూశారంటే పిల్లలారా మీ సంబరం తీరిపోద్ది. లాగండి లాగండి. ఎంత ముద్దొస్తున్నాడు. ఏమో అష్టావధాని, తీర్థానికి జనం తండోపతండాలుగా వచ్చేసారు కదూ. తీర్థమా నా శార్థమా అంతా స్వార్థం. భక్తి కన్నా రక్తే పెరిగిపోయింది. ఓయ్ అమ్మాయిల కోసం అబ్బాయిలు, అబ్బాయిల కోసం అమ్మాయిలు, వాళ్ళని వెతకడం కోసం వాళ్ళ అమ్మ బాబులు. గుళ్ళో దేవుడి కన్నా గుడిబెట్టి చుప్పుల మీదే శ్రద్ధంతాను. అంటే అంటే భజన మొదలెట్టేశారు అవతల. అక్కడేనండు ఏంటంటే తోసుకెళ్ళిపోతా. కళ్ళ పడ్డలేలా ఉంది, మీద ఆడిపోతున్నాడు. ఇదిగో ఇసుకెత్తే రాళ్ళంత జనం. ఇలాంటప్పుడు ఎవరికి ఎక్కడ ఏం తగిలినా కృష్ణార్పణ అనుకునే వెళ్ళిపోవాలంతే. ఒలే అమ్మాయేదా? ఏది ఇంతసేపు నా వెనకతలే ఉంది. కాకి తుపోయింది. అందుకనే వయసు వచ్చిన పిల్లని తీర్థాన్ని తీసుకురావద్దే అన్నాను. ఎన్నో వేగు నువ్వు తీసుకొస్తే ఏమైందంట? మా అమ్మనం తీర్థానికి తీసుకొచ్చినప్పుడే కదా నాకు నువ్వు తగిలేవు. అయ్య బాబోయ్ ఏంటది? మా అయ్య అక్కడ కేకలేస్తున్నాడు. నన్ను వదులు. అయ్య బాబోయ్ ఇదేంటిది? గుడి వెనకాతలు తీసుకొచ్చి గుసగుసలు మాట్లాడుతున్నావు. గుసగుసలకి గుడి వెనకాతలకి పదివే. అయ్య బాబోయ్ మా అయ్యారు. నన్ను వదులు. అయ్య వదులు. మీ అయ్యా నాటుకుంటే ఎరాలు దూరేలే. ఈ కాడు నా పలుకులు ఇష్టసింపుము, ఈ పనులు కావుము ఎల్లరు. బాబోయ్ నీ కొలువుకోట మరి ఏటో దానికి గోలగోలెట్టు గగ్గరెత్తిపోతుంది ఏంటి? రాత్రి కొట్టిన మందంతా దిగిపోయినట్టు నేను ఇక్కడ ఊపిరి కట్టుకుని బొసలు కొడుతుంటుని, నువ్వు మాత్రం బొసలు కొడుతుంటువే గాని కిక్కురుబావేటి? కొడుక గిరవాదనే అమ్మ నెమలేకలు నెత్తనెట్టుకుని నెత్తున్నారు కొట్టుకుంటున్నాడు కెట్టప్ప. ఎనకుండా కళ్ళు దాగిన కోతలను గెంతులు ఎత్తుంటే కళ్ళేని మీ అయ్యకి కలగలకొచ్చినట్టు కలవరంతో ఉన్నది. నువ్వు నోరు పెగిలిచ్చిన ఆయన పెగిలిచ్చే. మీ కిట్నుడు తిమ్మిరి బిమ్మిని చేసి తిబ్బిలీలెట్టి తిరకాసు బద్దలన్నీ సరివేస్తున్నాడు. నేను మంత్రము ఓ పొండము నా కొడుకులకి సూది దిగిన బొక్కలో నువ్వు రోమంత రాజబొమ్మ కూడా సచ్చిన ఇవ్వను కాక ఇవ్వను ఎటంతావు? నాన్నే తంతాను. నాటకానికి వచ్చిన తమ్మినేడు గారు అమ్మాయి బుచ్చే చేతులు ఎప్పుడైతే లేచిపోయినట్రా. చూశావా అవధాని, ఎవడి గొడవ వాడి తప్ప ఒక్కడి నోట కూడా భగవన్నామం వినపడదే. నామాలు జపిస్తే మనకి మిగిలేవు పంగనామాలే.
ఇదిగో అష్టావధాని, తొందరగా గర్భగుడిలోకి నడు, లేకపోతే మొత్తం దక్షిణ చిల్లరంతా ఆ శతావధాని గారు మూట కట్టేస్తాడు. గోపాల కృష్ణ రావేల రావేల, గోవింద కృష్ణ రావేల రావేల, గోపాల కృష్ణ రావేల రావేల, గోవింద కృష్ణ రావేల రావేల. ఈవిడే మంగళగిరి రమణమ్మ. మాట పెలుసు, మనిషి పెలుసు, మనసు మహా పెలుసు. అహంకారానికి చీరగడితే అచ్చం రమణమ్మలా ఉంటుంది. ఆవిడ కోడి కూస్తేనే తెల్లారాలని, ఆవిడ భిక్షతోనే ఊరు బతుకుతుందని, ఆవిడ కన్నెర చేస్తే అది శివుడు మూడో నేత్రమని, ఈ మంగళగిరికి తాను మహారాణిని ఆవిడ అహంభావం. అందుకు కారణం ఆవిడ ఆస్తి, బొత్తిగా సంస్కారం నాస్తి. వెనక్గా నడవండి. ఈవిడ వెనకెవరో ఉన్నారే. సరే, ఆ, అతను ఈవిడ భర్త. వెనక్గా నడుస్తున్నాడుగా, వెనకబడ్డ భర్త. రమణమ్మ ఆయన భార్య కాదు, ఆయనే రమణమ్మ భర్త. పెళ్లి కాకముందు సిగ్గు లజ్జ ఉండేవి, అప్పుడు తాను మగాడినన్న నమ్మకం ఉండేది. పెళ్ళయ్యాక అవి వినే విధేతలయ్యాయి, ఇప్పుడు మొగుడోనన్న నమ్మకం పోయింది. పీటల మీద బ్రహ్మముడు వేయాల్సిన పంతులు గారు పొరపాటున ఆమె కుంకుకి అతను గొంతు ముడేశాడు. అందుకే గొంతులో ఆవేశాన్ని కక్కాలేడు, మింగాలేడు. పాపం ఇల్లకపటల్లుడు అప్పారావు. అబ్బా, అసలు చెప్పులు లేకుండా ఎంత దూరం నడవాలి మమ్మీ? డర్టీ విలేజ్. అసలు ఆ గుడి మన పెరట్లోనే కట్టుకుంటే బాగుండేది కదా. రమణమ్మ ఏకైక సంతానం రాధ. ఆమె ఆస్తికే కాదు, అహంకారానికి అహంభావానికి కూడా ఏకైక వారసురాలు. ఆ తల్లి కళ్ళతోనే ఈ పిల్ల చూస్తుంది, ఆ తల్లి నోటితోనే ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆ చెట్టు కొమ్మే ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్య పట్నం చదువు ముగించుకుని పల్లెటూరు వచ్చింది. పూజారి గారు, త్వరగా పూజ కానివ్వండి. పూజ ఏమిటలా చూస్తారు? ఏమీ లేదమ్మా, తమకు తెలియదు ఏముంది. రివాజుగా కిష్టయ్య వచ్చి తొలి పూజ చేసేదాకా ఎవ్వరు పూజ జరగకూడదు కదమ్మా. పూజారి గారు, మీ ఆనవాయితీలు అర్థం లేని రివాజులు మార్చుకోండి. ఈ రమణమ్మ కంటే అతను ఎందులో ఎక్కువ? ఆస్తిలోనా, అంతస్తులోనా, పరువులోనా, మర్యాదలోనా? వంశంలో ఉమ్, ఎప్పుడో వాడి పెద్దలు సంపాదించి ఇచ్చిన మర్యాద తప్ప నీతో పోలిస్తే వాడు ఏ విషయంలో మీరు మాట్లాడకండి. రండిరా, రండి రండి. పూజారి గారు, పూజ కానివ్వండి. అలాగే బాబు. పూజారి గారు, ఈ రమణమ్మని ఎక్కడా ఎదిరించి నిలబడినాక ఇక్కడ ఇలా నిలబెట్టడం గొప్ప అనుకుంటున్నారా? నా కాళ్ళ మీద నేను నిలబడతాను కానీ ఒకళ్ళని నిలబెట్టి గొప్పవాడు కావాల్సినంత చేతగాని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఉమ్, పూజారి గారు, మేము అడిగింది మిమ్మల్ని. అడ్డమైన వాళ్ళతో మాట్లాడే కర్మ మాకేం పట్టలేదు. అడ్డంగా మాట్లాడేది, అడ్డంగా పెరిగింది ఎవరో కనబడుతూనే ఉంది. అవును, నిజమే, అడ్డంగా పెరిగింది. ఏంరా? పూజారి గారు, ఇంతవరకు వచ్చింది కనుక నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ రోజు మా పూజ ముందు జరగాలి. ఆహా, లేకపోతే దేవుడికున్న మాన్యాలు మా తాత ముత్తాతలు ఇచ్చినవి. ఇక నుండి అందులోంచి ఒక గింజ కూడా దేవుడికి చేరదు, మా గాదుల్లోకే చేరుతుంది. ఆహా, అంత గాజులు తొడిగించుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. ఆ ధాన్యం మీ గాజులకే చేరుతుందో దేవుడికే చేరుతుందో తేల్చేది నువ్వు కాదు, నేను. మా తాత ధర్మం ఇచ్చిన భూములవి. మా పరువు ప్రతిష్టలు ఈ దేవాలయంలో చెల్లనప్పుడు ఆ పొలాలు కూడా దేవుడికి చెందవు. నీ పొగరు సాగనివ్వలేదని ఆనాడు పెద్దలిచ్చిన భూమిని తిరిగి తీసుకునే హక్కు నీకే ఉంది. ఉందో లేదో చేసి చూపిస్తాను. ఈ మంగళగిరిలో రమణమ్మకి ఎదురు లేదని అందరూ తెలుసుకునే రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ పొగరనికే రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఊ అంటారు, ఆవిడ ఊ అంటుంది. అబ్బా, మీ బాధ చూడలేకపోతున్నాను గాని. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి, నేను ఇలా పూజ చేయాలి. త్వరగా స్వామివారి పూజ కానిచ్చేయండి, అవతల పూజ చేయాలంటున్నాడుగా. ఓం గణానాశ్వాం ఓం శుక్లాం వరదం విష్ణుం చతుర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. శ్రీకృష్ణ పరమాత్మ, నీ పుట్టినరోజును కూడా వీళ్ళకి పూజ చేయడం తప్పట్లేదు. చింపేస్తాను. అర్జున, పల్గున, పార్థ, కిరీటి.
మామో ఏంటి బాబా పెద్దంటి రౌడీ నుత్తినే బాధ్యత ఎలా బాజా భజంత్రులతో బాధ్యతనే బాధినట్టుంటది భజంత్రులు నువ్వు చూసుకో బాధడం నేను చూసుకుంటాను